మనం ఎవరికైనా హెల్ప్ చేయాలంటే అందుకు డబ్బు అవసరం లేదు, ఫిజికల్గా వెళ్ళి పోరాడాల్సిన పని లేదు. హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంటే చాలు. దానికి ఇప్పటికీ ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్నే ఫాలో అవ్వాలి. అది మీరు నిజంగా హెల్ప్ చేసినట్టే అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటే, రేపటి భారతదేశానికి మంచి విద్య ఇవ్వాలంటే ప్రతి పేరెంట్ ఒక చిన్న బాధ్యత తీసుకోవాలి. అది చాలా చిన్న పని, కానీ ప్రభావం చాలా పెద్దది. మీ పిల్లలు చదివిన స్కూలు అయిపోయిన తర్వాతకి, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ లేదా ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాతకి ఒక చిన్న రివ్యూ వీడియో చేయండి. వాట్సాప్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, లేదా యూట్యూబ్లో అయినా, సోషల్ మీడియాలోనైనా షేర్ చేయండి. ఈ రివ్యూలో స్పష్టంగా చెప్పండి అక్కడ చదువు ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, క్లాస్ రూమ్స్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉన్నాయా, ఫీజులు ఎంత, ఫెసిలిటీస్ ఉన్నాయా, పిల్లల సేఫ్టీ ఎలా ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని కాలేజీల్లో గర్ల్స్కి మినిమం వాష్రూమ్లు కూడా లేవు. నీళ్లు తాగకుండా, వాష్రూమ్ వెళ్లకుండా స్టడీ అంటూ చదువుకుంటున్నారు. 200 మంది అమ్మాయిలు ఉంటారు, కానీ మెయింటెనెన్స్ ఉండదు. ఇది చదువు కాదు, ఇది ప్రమాదం. ఇవి మనం ప్రశ్నించినంత వరకు మారవు. ఇన్స్టిట్యూట్ను ప్రశ్నించినప్పుడే యాజమాన్యం దిగి వస్తుంది, సిస్టమ్ కదులుతుంది. మీ వీడియోలో ఇది ఉంది, ఇది లేదు, ఇక్కడ ఇది బాగుంది, ఇక్కడ ఇది తప్పు, నిజం చెప్పండి, అభిప్రాయం చెప్పండి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నెక్స్ట్ పేరెంట్స్ ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలా వద్దా అని ఖచ్చితంగా ఆలోచిస్తారు. అప్పుడు మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ అవుతుంది, చెడు ఇన్స్టిట్యూట్ మారాల్సి వస్తుంది. అదే నిజమైన మార్పు. గవర్నమెంట్ ఒక్కటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చదు, మనమే మార్చాలి. పేరెంట్స్గా సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో, ఒక నిజం, ఒక ప్రశ్న, అదే ఒక విప్లవం. మీ పిల్లల చదువు పూర్తయ్యాకే చేయండి, ముందే చేయొద్దు. ఎందుకంటే మీ పిల్లలు టార్గెట్ అవ్వచ్చు. బాధ్యతగా, ధైర్యంగా, నిజాయితీగా చేయండి. ఈ ఆలోచన మీకు నచ్చితే వీడియోని 10 మందికి షేర్ చేయండి. ప్రతి పేరెంట్ ఒక రివ్యూ వీడియో చేయాలి. అప్పుడే రేపటి తరం మంచి విద్య పొందుతుంది. అదే మన గెలుపు, అదే నిజమైన ఎడ్యుకేషన్ రిఫార్మ్.